క్రీస్తునందు ప్రియమైన వారలారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము 40వ కీర్తన 12-13 చరణాలు. 40వ కీర్తన 12-13 చరణాలు. లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి. నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతిని. లెక్కకు అవి నా తల వెంట్రుకలను మించి ఉన్నవి. నా హృదయము అధైర్యపడి ఉన్నది. యెహోవా, దయచేసి నన్ను రక్షించుము. యెహోవా, నా సహాయమునకు త్వరగా రమ్ము. దేవుని వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. చదవబడిన లేఖన భాగాన్ని పరిశీలన చేసుకుంటే, అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి. నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతిని అంటున్నాడు. ఇక్కడ 2 విషయాలు ప్రస్తావన చేయబడుతుంది. ఒకటి అపాయములు, 2 దోషములు. తనకు లెక్కలేని అపాయములు ఉన్నాయట. లెక్కలేని అపాయములు. నిజమే, ఈ లోకంలో ప్రతి మనిషికి కూడా అపాయాలుంటాయి. పేతురు అంటాడు, అపాయములో ఉన్నను కేవలము ఉపాయము లేని వారము కాము అంటాడు. సో అపాయములు అంటే ఒక మాటలో చెప్పాలంటే ఈ లోకపు శ్రమలు. ఈ లోకపు శ్రమలు లెక్కకు మించి ఉన్నవి అంటున్నాడు. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ లోకపు శ్రమలు అనివార్యము. అది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. అది భక్తిహీనుడికి వస్తుంది, భక్తి పరుడికి వస్తుంది. అవే లెక్కకు మించి ఉంటే, లెక్కలేని అపాయములు నన్నుంటే, నా దోషములు నన్ను తరిమి పట్టుకొని నేను తల ఎత్తలేకుండా చేస్తున్నాయి. ఈ లోకపు శ్రమలు ఎటుకూడి ఉంటుంటే, దానికి తోడు నా పాపంలో నన్ను తలెత్తుకోలేకుండా చేస్తుంది. నాకు అవమానాన్ని కలుగజేస్తుంది. నా మానాన్ని పాడు చేస్తుంది. నేను ఎవరి దగ్గర తలెత్తుకోలేకుండా ఉన్నాను. లెక్కకు అవి నా తల వెంట్రుకలు మించి ఉన్నవి. నా హృదయము అధైర్యపడి ఉన్నది అంటున్నాడు. ఈ 2 మనిషిని లోకంలో కృంగదీసేస్తూ ఉంటాయి. అపరాధ భావం ఒకటి. దోషములు, విపరీతమైన పొరపాట్లు చేస్తుంటాం మనం. ఈ అపరాధ భావంతో దేవుని సన్నిధిలో తలెత్తలేని పరిస్థితి. అది ఒకటైతే, 2వది లెక్కలేనన్ని అపాయములు. వీటన్నిటి మధ్య మనం కొట్టుమిట్టాడుతుండగా మనకు ఒక పరిష్కారం ఉంది. అదేంటంటే, దయచేసి నన్ను రక్షించుము. యెహోవా, నా సహాయమునకు త్వరగా రమ్ము అని ఉంది. దేవుడే మనల్ని ఇందులో నుంచి బయటకు తీసుకొని రాగలిగిన పరిష్కారం. ఇది మనకు తెలిసి కూడా ఇదే మన దగ్గర ఉన్న సమస్య. ఆ విషయం మనకు తెలిసి కూడా ఆయన్ని ఆశ్రయించే విషయంలో కానీ, ఆయన్ని వేడుకునే విషయంలో కానీ ఎందుకనో మనము నిర్లక్ష్యము చేస్తుంటాము, పొరబడుతూ ఉంటాము. ఇప్పుడు ఆయన మనకు పరిష్కారము, ఆయన మన సమస్యకు ఆయనే ఆధారము అని మనం తెలుసుకున్నాక కూడా ఆయన్ను మనము పట్టించుకోకుండా
ఆయన సన్నిధిలో మనము పశ్చాత్తాపడకుండా, మొరపెట్టకుండా దాన్ని సహించుకుంటూ వెళ్ళిపోతామే తప్ప ఆ ప్రభు దగ్గర ఆశ్రయము పొందే ప్రయత్నం మనం చేయం. ఆ శ్రమలను సహించటానికి కూడా రెడీ అవుతుంటాం అప్పుడప్పుడు. ఎప్పుడు తెలుసుకుంటామో మనమో ఆ దేవుడికే తెలియాలి. కానీ మనకున్న శ్రమలు, మనకున్న అవమాన భారములు లెక్కకు మించినవండి. దాని నుండి మనకి పరిష్కారము దేవదేవుని ద్వారానే కలుగుతుందండి. ఈ విషయాన్ని మనం గుర్తించిన రోజున ప్రభు దీవెనలు పొందుకుంటామని మనవి చేసుకుంటూ ఈ మాటలను ఇంతటితో ముగించుకుంటున్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపను దయచేయమని యేసుక్రీస్తు ప్రభు వారి పుణ్యనామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.